మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన బైబిల్ స్టడీలో భాగంగా ఈ రోజున మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వాక్యం నుండి 22వ వాక్యం మధ్యలో ఒక యవనస్తుని గూర్చి రాయబడిన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. 16వ వాక్యం నుండి నేను చదువుతాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగను. అందుకు ఆయన, మంచి కార్యమును కూర్చుని ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలె అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించి ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ఒక యవనస్తుడు ఒక ప్రత్యేకమైన ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తుకు వేసినట్లుగా మనం చూడగలం. అతడు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని అడిగాడు. ఇక్కడ అతన్ని అభినందించవలసిన విషయం ఏంటంటే, యవన కాలం అంటున్నారు, ఇంచుమించుగా 35 years లోపే ఉండుంటాడు అతను. కానీ అతనికి నిత్య జీవాన్ని గురించిన ఒక ఆలోచన కలగడం అనేది చాలా సంతోషించదగిన పరిణామం. ఈ రోజున 60 సంవత్సరాలు దాటినా 70 సంవత్సరాలు దాటినా నిత్య జీవానికి పోయే మార్గాన్ని తెలుసుకొని వారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని వారు చాలా మంది ఉన్నారు. తాము వెళ్లే మార్గమే సత్యమని, తాము వెళ్లే మార్గమే జీవానికి నడిపిస్తుందనే ఆలోచనతో, తాము వెళ్లే మార్గం ఏంటో కరెక్ట్గా తెలియకుండా, సర్వసత్యము ఎరగకుండా, సర్వసత్యంలోకి నడిపించే మార్గాన్ని పరిశీలించకుండా, జ్ఞానులు అనబడిన వారు ఇంగిత జ్ఞానం లేకుండా మరి సజీవుడైన దేవుణ్ణి ఎరుగట్లో ఫెయిల్ అయిపోతున్న దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు, భారము తొలగించగలిగిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అతను అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసున్నప్పుడు నేనేం చేయాలని నిత్య జీవం ఇచ్చే యేసయ్యని అడుగుతున్నాడు. అయితే ఆ యవనస్తుడికి తెలియంది ఏంటంటే, ఆ యవనస్తుడి ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే ఆ యవన కాలంలో నిత్య జీవాన్ని పొందాలనే ఆశ అతనిలో ఉండటం చాలా సంతోషించదగిన పరిణామం. ఈ రోజున వృద్ధులకు లేని ఆలోచన ఆనాటి యవనస్తుడికి ఉండటం సంతోషించదగిన పరిణామమే. ప్రియమైన దేవుని బిడ్డలు, అయితే నిత్య జీవం ఇవ్వగలిగిన యేసు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. అతను ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే, యేసు నిత్య జీవం ఇవ్వగలవాడు అనే విషయంలో ఫెయిల్ అయ్యాడు, అని తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ రోజున చాలా మందికి పరలోకం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలి, ఈ జీవితం ముగిసిన తర్వాత ఒక నిత్యరాజ్యం ఉంది, ఎటర్నల్ లైఫ్ ఒకటి ఉంది, అది స్వర్గం అనండి, పరలోకం అనండి ఉందని ఆలోచన ఉంది. కానీ దాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుని గుర్తించడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు నిత్య రాజ్యాన్ని లేదా తండ్రి సన్నిధికి చేరలేడని చెప్పాడు. పరిశుద్ధ రక్తం చిందిస్తేనే మానవుడి పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలిగితేనే మానవుడు పరలోక రాజ్యానికి చేరతాడు. ఆ పాప క్షమాపణ పరిశుద్ధ రక్తం ద్వారా కలుగుతుంది. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిలో కూడా లేదనే సంగతిని మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడు. అన్ని గ్రంథాలు చదివిన మనిషి కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. సర్వజ్ఞాని అయిన మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ఎవరిలో కూడా సుచరిత్ర లేదు. కానీ యేసు చరిత్ర, సుచరిత్ర, పాపము లేని పావనమూర్తి యేసని అనేకులు గుర్తుపట్టలేకపోతున్నారు. కొందరు గుర్తుపట్టి కూడా తమ కులాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పలానా కులదేవుడు అన్న ఆలోచనతో వారు యేసుకు దూరం అవుతున్నారు. కానీ అంత మహాజ్ఞానులకు అర్థం కాదు ఏంటో తెలుసండి, యేసు కులదేవుడు కాదని, ఆయన సకల జాతులకి దేవుడని అర్థం కావట్లా. యేసు యొక్క పుట్టుకలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు ప్రకటించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు పుట్టుక ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరూ ఎవరంటే సకల జాతుల ప్రజలు. అదేవిధంగా
మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన పిలుపు 11:28లో ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా అంటున్నాడు. ఒక జాతి ప్రజలను కానీ, ఒక కులం వాళ్ళని కానీ, ఒక దేశం వాళ్ళ గురించి ఉద్దేశించి ఆయన మాట్లాడలా. సమస్త జనులకు భారాన్ని తొలగించాలని నేను వచ్చాను అంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తించలేక పాపాన్ని తొలగించగలిగిన వాడు యేసని, మన పాపముల పరిహారం కొరకే రక్తం చిందించిన వాడు యేసని తెలిసి కొంతమంది తెలిసి కూడా యేసు ప్రభుని కులదేవుడిగా భావించి దూరం అయిపోతున్నారు. కొందరు తెలియక దూరం అయిపోతున్నారు. ఏది ఏమైనా ఇంత భయంకరమైన అజ్ఞానంలో ఇంత విజ్ఞాని అయిన మనిషి ఉండటం శోచనీయం, బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాటలు వింటున్న మనం సజీవుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి రక్తం చిందించడానికి వచ్చాడని, ఆయన అమూల్యమైన రక్తంతో కడగబట్టు ద్వారా మన పాప క్షమాపణ పొందామని, ఆయన్ని విశ్వసించి నీతిమంతులమయ్యామని, ఒక రోజున ప్రభు వచ్చి తన రాజ్యానికి మనల్ని తీసుకుపోతాడని ఒక పరిపూర్ణ నమ్మకమైన కలిగిన మనము ధన్యులము, మనము జ్ఞానులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జ్ఞానాన్ని మనం అనేకులకు పరిచయం చేసిన బాధ్యత మన మీద ఉంది. యేసు ప్రభు మన కులదేవుడు అనే ఆలోచనతో ఆయన జేబులో పెట్టుకొని తిరగటం కంటే కూడా యేసు ప్రభు సకల జాతులకు దేవుడు అనే ఆలోచనతో అనేకులకు పరిచయం చేసిన బాధ్యత మన మీద ఉందని ఈరోజు మొట్టమొదటిగా ప్రభు ఈ యొక్క యవనస్తుడి యొక్క జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడు నిత్య జీవానికి వారసుడినవుటి నేనేం చేయాలని నిత్య జీవకు కర్త అయిన యేసుని అడుగుచున్నాడు. కారణం, ఇతడు చదువుకున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 22వ వాక్యం రాయబడింది, అతడు మిగుల ఆస్తి గలవాడు అని రాసింది. అదేవిధంగా లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుండి 23 వాక్యాల్లో చూస్తే అతడు రిచ్ యంగ్ రూలర్ అని రాసింది. ఒక ధనవంతుడైన అధికారి అని రాసింది. యంగ్ రూలర్, యవనస్తుడైన అధికారి అని రాసింది. సేమ్ యవనస్తుని గురించి లూకా సువార్త ఏమో ఒక అధికారి అని రాసింది, మార్కు సువార్త మిగుల ఆస్తి కలవాడని రాసింది, మత్తయి సువార్తలో ఇక్కడ కూడా ఆస్తి కలవాడని రాసింది, యవనస్తుడని కూడా రాసింది. ఇతడు ఒక అధికారి, ధనవంతుడు. మరి ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసండి, ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించు అని అన్నాడు. అడిగినప్పుడు ఏ ఆజ్ఞలని ప్రభువునే ప్రశ్నించాడు. ఏ ఆజ్ఞలను అడిగినప్పుడు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు ప్రభు. ఆ యవనస్తుడు ఏమంటున్నాడు తెలుసండి, నేను బాల్యము నుండి దీన్ని అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క 6 విషయాలు కూడా ఇవి మానవుడు తోటి మానవుడితో ఉండవలసిన సంబంధాల గురించి. 10 ఆజ్ఞల్లో ఈ చివరి ఆజ్ఞలు ఇవన్నీ కూడా వ్యభిచరించవద్దు, పొరుగువాడి సొత్తును అపహరించవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, ఇవన్నీ మానవుడికి ఉండవలసిన రిలేషన్ తెలియజేసే అంశాలు ఇవి. ఇది మనిషికి ఉండవలసిన అంశాలను రిలేషన్ తెలియజేసే అంశాలు ఇవి. ఈ యవనస్తుడు అంటాడు, వీటన్నిటిని నేను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞల్ని టచ్ చేయాలి యవనస్తుడి దగ్గర. ఈ యవనస్తుడిని ప్రభు చెప్పింది ఏంటంటే, ఏ ఆజ్ఞలు పాటించాలన్నప్పుడు మానవుడికి సంబంధించిన ఉండవలసిన సంబంధాలను గురించిన ఆలోచనల గురించి మాట్లాడాడు, ఆజ్ఞల గురించి మాట్లాడాడు. ఎందుకంటే అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, వీటిని గురించే చెప్తున్నాడు. హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పాడు ప్రభు. ఈ యవనస్తుడు హ్యూమన్ రిలేషన్స్ అన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. నేను బాల్యము నుండే వీటిని పాటిస్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో సగం పైగా యవనస్తుడు పాటిస్తున్నాడు. అయితే ఈ 10 ఆజ్ఞలలో సగం పైగా పాటించటం వల్ల అతడు నిత్య జీవాన్ని పొందలేడన్న సంగతిని అతను గ్రహించలేకపోయాడు. మానవుడు మనిషితో ఒక మంచి రిలేషన్ కలిగినందువల్ల మానవుడిగా తోటి మానవుని ప్రేమించడం, పేదవాడిని సన్మానించడం, దాన ధర్మాలు చేయడం, సత్కార్యాలు చేయడం పరలోక రాజ్యాన్ని చేర్చలేదు అనే విషయాన్ని ఈ యవనస్తుడు గుర్తించలేకపోయాడు. అయితే మెయిన్ రిలేషన్, దేవుడితో ఉండవలసిన సంబంధం విషయంలో ఈ యవనస్తుడు విఫలం చెందినట్లుగా ప్రభు ఆ తర్వాత చెప్తున్న మాట మనం గమనించవచ్చు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు,
ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నానని 20వ వాక్యంలో చెప్తే, అయితే 21వ వాక్యంలో ఇకను నాకు కొదువ ఏమి, ఇక నేను నిత్య జీవానికి వారసునే కదా, పరలోకానికి డెఫినెట్ గా నేను వెళ్తాను కదా ప్రభువా, నువ్వు చెప్పిన ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నాను కదా, షూరిగా పరలోకానికి వెళ్తాను కదా నేను అని ప్రభువునే ప్రశ్నించాడు. ఇకను నాకేం కొదువు ఉంది, నాకు ఏ లేక లేదు, నాకు ఏ కొరత లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడండి. అధికారి, ధనవంతుడు, యవనస్తుడు. ప్రభు చెప్పాడు ఈ ఆజ్ఞలను అనుసరించమన్నాడు. వీటిని చిన్నప్పటి నుంచి నేను అవలేలుగా పాటిస్తున్నాను అన్నాడు. నిజమే, అది పేదవాళ్ల పట్ల కనికరం కలిగిన వాడే, పొరుగువాడి సొత్తును అపహరించేవాడు కాదు, ఏమండి అబద్ధ సాక్ష్యం పలికే వ్యక్తి కాదు. చాలా నీతిమంతుడు అతను, లోకం దృష్ట్యా నీతిమంతుడు. 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలను అతను అనుసరిస్తూనే ఉన్నాడు. అనుసరించి ప్రభు ఆ మాట చెప్పినప్పుడు నీవన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు. అయితే మళ్ళీ మౌనంగా ఉండకుండా ప్రభువుని అడుగుతున్నాడు, ఇకను నాకేం కొదువు ఉంది, నేను నిత్య జీవానికి ష్యూర్గా వారసుడినే కదా అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఒక మానవుడు మొట్టమొదటిగా దేవునితో రిలేషన్ కలిగి ఉంటేనే, సజీవుడైన దేవునితో సత్సంబంధం కలిగి ఉంటేనే నిత్య జీవానికి వారసుడవుతాడని ప్రభు అయిన యేసుక్రీస్తు అతనితో సెకండ్ టాపిక్ లో మాట్లాడుతున్నాడు, 2వ పర్యాయం మాట్లాడుతున్నాడు. మొట్టమొదటితే గనక ఆ యవనస్తుడితో గనక దేవునితో ఉండాల్సిన రిలేషన్ గురించి మాట్లాడి ఉంటే ఆ యవనస్తుడు అక్కడి నుంచి పక్కకు తప్పుకునేవాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యవనస్తుడిని ప్రేమించి, మార్కు సువార్తలో రాయబడింది, అదే మార్కు సువార్తలో యవనస్తుని గురించి రాసిన అధ్యాయాల్లో యేసు అతనిని ప్రేమించి అని రాసింది. యేసు అతనిని ప్రేమించి అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అతన్ని ప్రేమించి అతను 10 ఆజ్ఞల్లో మెజారిటీ ఆజ్ఞలు పాటిస్తున్నాడని గమనించి ప్రభువుకు తెలుసు. ఎందుకంటే అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు నేను ఏమిటనేది మనకు తెలియదు, ప్రభువుకు తెలుసు. మన అంతరంగాన్ని మనం దాచుకోవచ్చు, కానీ ప్రభువుకు స్పష్టంగా తెలుసు. ప్రభు దగ్గర ఎవరు దాచలేరు. అందుకే ప్రభు అతన్ని ప్రేమించి అతన్ని ఉత్సాహపరచడం కోసం, ప్రోత్సహించడం కోసం ఈ ఆజ్ఞలను అనుసరించు అన్నాడు. ఆ పిల్లోడు అంటాడు, ఈ ఆజ్ఞలు నేను మొదటి నుంచి అనుసరిస్తూనే అన్నాడు. ప్రభు చాలా సంతోషపడ్డాడు. అయితే ఇంకా నాకు కొదువే ఉందని అడిగాడు. అయితే అతనికి ఎక్కడో ఏదో కొదువు ఉందని అనుమానం అతనికి కూడా ఉంది, యవనస్తుడికి కూడా. అసలు నిత్య జీవానికి వారసుడు అవ్వటానికి ఏమి చేయాలని అడగటమే గొప్ప విషయం. అతను యవనస్తుడు కదండి. అతను ఆ వయసులో ధనం ఉంది, ఇష్టం వచ్చినట్టుగా సుఖభోగాలు అనుభవించకుండా ఎటర్నల్ లైఫ్ గురించి ఆలోచన రావటమే గొప్ప విషయం. అందుకే అది గమనించే ప్రభు అతన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేశాడు బాగా. ఈ ఆజ్ఞలు అనుసరించంటే అన్ని అనుసరిస్తున్నాను ప్రభువా, ఇంకా నాకేం కొదువు ఉంది అని అన్నాడు. ప్రభువుకు అర్థమైంది, నిత్య జీవానికి వారసుడినైనా నన్ను ఇతను గుర్తించలేకపోయాడు. నిత్య జీవం ఇవ్వగలిగిన దేవునితో ఇతను సత్సంబంధాలు సరిగా లేవు. సత్కార్యాలు చేస్తున్నాడే గాని సజీవుడైన దేవునితో సంబంధ బాంధవ్యాలు లేవని ప్రభు గ్రహించి అంటున్న మాట ఏంటంటే, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల, పరిపూర్ణుడైతేనే పరలోక రాజ్యాన్ని చేరగలడు. పరిపూర్ణుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరగలడు. బైబిల్లో పరిపూర్ణులు కావాలంటే గతంలో మనం కొన్ని విషయాలు ధ్యానించాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల్లో చూస్తే, శ్రమలలో ఎవరైతే ఓర్పును కలిగి ఉంటారో, సహనం కలిగి ఉంటారో, వారు ఏ విషయంలో కొదువు లేని వారిగా సంపూర్ణులుగా, అనునాంగులుగా మారుతారు. ఒక వ్యక్తి క్రైస్తవుడు సంపూర్ణుడు కావాలంటే శ్రమల్లో వెనుదిరిగి చూడకూడదు, సహనంతో కనిపెట్టి హెబ్రీ 12:1 ప్రకారం విశ్వాసానికి కర్త అయిన యేసు వైపే చూస్తూ బతకాలి శ్రమల కాలంలో కూడా. దానికి యోబు చక్కటి ఉదాహరణ, పేతురు చక్కటి ఉదాహరణ, పౌలు గారు చక్కటి ఉదాహరణ. పరిశుద్ధ గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మంచి ఉదాహరణలు. దానియేలు సింహాల గుహలోకి పోతూ కూడా మంచి ఉదాహరణ మిగిల్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు మరింత చక్కటి ఉదాహరణ. అతను చెరసాలలో వేయబడతానని తెలిసి కూడా శ్రమలు సహించడానికి ఇష్టపడ్డాడు, కానీ వెనుదిరిగి పాపం చేయడానికి ఇష్టపడలా.
అతనికి సింహాసనం వస్తుందో రాదో పక్కన సంగతి, పక్కన పెడదాం. సింహాసనం వస్తుందని ప్రభు దర్శనం చూపించాడు. నీ అన్నదమ్ములు నీకు సాష్టాంగ పడతారని యోసేపుకు దేవుడు దర్శనం చూపించాడు. కానీ అది ఎప్పుడైనా నెరవేరని. కానీ నేను మాత్రం పాపం చేయకూడదు, ఈ శ్రమను నేను సహిస్తాను. శ్రమను సహించాడు కనుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కిరీటం నేను పొందాను. వాళ్ళకి తెలుసు శ్రమలు సహిస్తేనే పరిపూర్ణులుగా మారతామని. పరిపూర్ణులే పరలోక రాజ్యంలో చేరగలుగుతారని. రెండవది, పరిపూర్ణులు కావాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 42 నుంచి మీరు చదువుకుంటే, శత్రువులను సైతం ప్రేమించేవాడే పరిపూర్ణుడు. నేను పలానా వాళ్ళని ప్రేమించనండి, నాకు జన్మ జన్మల శత్రుత్వం వాళ్ళకి, మా కుటుంబానికి అని ఎవడైనా, ఏ క్రైస్తవుడైనా అంటే అతడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. పరలోక రాజ్యానికి పాత్రుడు కావాలంటే పరిపూర్ణుడు కావాలి. పరిపూర్ణుడు ఎవరంటే శత్రువుని సైతం ప్రేమించేవాడు, శత్రువుని సైతం కొరకు ప్రార్థించేవాడు. శత్రువుని సైతం క్షమించి ప్రేమించి ప్రార్థించేవాడే పరిపూర్ణుడు. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా స్పష్టంగా మత్తయి సువార్త 5:42 వాక్యాన్ని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. కాబట్టి బిబ్లికల్ గా పరిపూర్ణత్వం అనేది ఇంకా ఇంకా చాలా విషయాల్లో పరిపూర్ణులు కావాలంటే ఇంకా చాలా విషయాలు ఉండాలి మన జీవితంలో. ఇక్కడ ప్రభు ఇతనితో అంటున్నాడు, నీవు పరిపూర్ణుడు కావాలని కోరితే నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆస్తిని అమ్మటం అంటే అతనికి ఆస్తి ఉండకూడదని ప్రభువు కోరుకోవటం కాదు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు ఒక మాట తెలిసిన విషయం ఏమిటంటే, ఆ తర్వాత రాయబడిన మాట, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసను పడుచు అక్కడి నుండి వెళ్ళిపోయాను. వ్యసను పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ చోట ఈ యవనస్తుడి యొక్క బలహీనతను మనం గమనించినట్లయితే, పరిపూర్ణుడు కావాలంటే నేను ఏం చేయాలని ఆయన్ని అడిగాడు. నాకు ఇంకేం కొదువు ఉందని అడిగాడు. నిత్య జీవానికి ఏం కొదువు ఉందని అడిగాడు. ఆ యవనస్తుడు తాను స్వనీతిమంతుణ్ణి, తాను నీతిమంతుణ్ణని భావిస్తున్నాడని ప్రభువుకు తెలుసు. మన యొక్క నీతి మురికి గుడ్డ లాంటిదని ఆ యవనస్తుడు గ్రహించలేకపోయాడు. నేను 10 ఆజ్ఞల్లో మనుషులకు సంబంధించిన ఆజ్ఞలని నేను పాటిస్తున్నాను, ఇక నాకేం కొదువు ఉంది, నేను ఖచ్చితంగా నిత్య జీవానికి వారసుడినే కదా అన్నట్లుగా ఆలోచిస్తుంటే, ప్రభు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడు కావాలంటే, నిత్య జీవానికి వారసుడు కావాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమన్న వెంటనే అతడు మిగులు ఆస్తి గలవాడు గనక వ్యసన పడుచు తిరిగి వెళ్ళిపోయాడు. గాని అతడు ప్రభువుని వెంబడించలేకపోయాడు. ఈ చోట అతని హృదయాన్ని కనుక మనం గమనిస్తే, అతని హృదయం ఎక్కడ ఉంది అంటే నిత్య జీవం వారసుడు కావాలని ఆశ ఉంది, కానీ అతని హృదయం అంతా తన ఆస్తి మీదనే ఉన్నట్లుగా ఈ చోట మనం గమనించగలం. ఆస్తి సంపాదించడం, ఆస్తి ఉంచడం తప్పని ప్రభు చెప్పట్లేదు, కానీ అతడు నిత్య జీవం కంటే కూడా ఫైనల్ గా దేవాది అసలు యేసు ప్రభు నిత్య జీవానికి కర్త అని గ్రహించలేకపోవడం ఒకటైతే, పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తి నమ్మి పేదలకి ఇమ్మని ప్రభు చెప్పిన వెంటనే అతడు తన ప్రేమంతా ఆస్తి మీదనే ఉంది కాబట్టి అతను వ్యసన పడుచు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అతడు దేవుణ్ణి ప్రేమించే విషయంలో, తన ధనము కంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో అతను విఫలమైనట్లుగా ఈ చోట మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ యవనస్తుడికి కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. ఏం ఆలోచనలు ఉన్నాయంటే, ధర్మశాస్త్రంలో మానవుడికి ఉండవలసిన సంబంధాల విషయంలో పొరుగువాడిని చాలా శ్రద్ధగా ప్రేమిస్తున్నాడు. పొరుగువాడికి ఎలాంటి అపకారం చేసే వ్యక్తి కూడా కాదు. ధనం కూడా చాలా ఎక్కువగా ఉంది. అతడు రిచ్, అతడు యంగ్ రూలరు, అతను మంచి జ్ఞాని కూడా. చిన్న వయసులో నిత్య జీవం అంటే ఏమిటో, నిత్య జీవానికి వారసుడు ఎలా కావాలో ఒక ఆలోచన కూడా కలిగి ఉన్నాడు. తాను అనుకుంటున్నాడు, నేను సత్కార్యాలు చేస్తున్నాను కనుక ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నేను వారసుడిని అనుకుంటున్నాడు. కానీ అతను గ్రహించలేని విషయం ఏంటంటే, సత్కార్యాలు నన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు అనే విషయంలో అతను ఫెయిల్ అయ్యాడు. ఈ రోజున అనేక మంది
మేము దాన ధర్మాలు చేస్తున్నాం, సత్రాలు కట్టిస్తున్నాం, పుణ్యకార్యాలు చేస్తున్నాం, తప్పనిసరిగా మేము పరలోక రాజ్యానికి వారసులము, స్వర్గం చేరతాము, మా దాన ధర్మాలే మమ్మల్ని స్వర్గానికి చేరుస్తాయని విశ్వసించే అనేక మతస్థులు ఈ రోజున ఉన్నారు. పొరపాటును కూడా మన సత్కార్యాలు చాలా మంచివే గాని నిత్య జీవానికి కర్త అయిన దేవుడు లేని సత్కార్యాలు వ్యర్థమైన సత్కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి కర్త ఎవరు అంటే నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పి మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చెందించి నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం లేదు అని సెలవిచ్చిన యేసు నిత్య జీవానికి ఇవ్వగలిగిన వాడాయన. యేసునందు విశ్వాసం ఉంచటం వల్లనే నిత్య జీవం దొరుకుతుంది. అంటే యుగయుగములు దేవునితో జీవించే అవకాశం దొరుకుతుంది. వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని రాజ్యం దొరుకుతుంది. యుగయుగములు దేవుని ముఖ దర్శనాన్ని చేసే ఆ శాశ్వత రాజ్యం దొరుకుతుంది. ఏమండి, మన ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడే రాజ్యం దొరుకుతుంది. దేవుని పోలికగా మార్చబడే రాజ్యం దొరుకుతుంది. బంగారు వీధుల్లో నడవగలిగిన ఆ స్వర్గలోకం, పరలోకం దొరుకుతుంది. దానికి ఒక్కరు మాత్రమే ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వగలరు. యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నిత్య జీవం దొరుకుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి మీరు చూసినట్టుదే, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వాక్యంలో చాలా స్పష్టంగా రాసింది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగొట్టియే నిత్యజీవము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, తండ్రి అయిన దేవుణ్ణి, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగొట్టియే నిత్యజీవము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి నేను వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చానని చెప్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవడంలో ఆ యవనస్తుడు ఫెయిల్ అయినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్తలోనే చక్కటి మాటలు రాసింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి వారసుడు. యవనస్తుడు యూదుడే, యవనస్తుడు ఆ ప్రాంతంలో ఉన్న యవనస్తుడే, చదువుకున్నవాడే, మహాజ్ఞాని. కానీ నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన యేసుని గుర్తించలేకపోయాడు. మనం కూడా చాలా కాలం పట్టింది యేసుప్రభుని గుర్తుపట్టడానికి. ఈ రోజున సమాజంలో అనేక మంది పండితులు, శాస్త్రులు ఇంకా యేసుని గుర్తుపట్టలేకపోవడం శోచనీయం, బాధాకరం. ఈ రోజు కూడా యేసు చిందించిన రక్తాన్ని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. యేసును కులదేవుడిగా భావించి దూషించే వాళ్ళు ఉన్నారు. అందులో ఒకప్పుడు నేను కూడా ఒక్కడిని. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వాక్యంలో మీరు చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు మాత్రమే నిత్య జీవం కలవాడు. ఈ విషయంలో అతని ఆస్తి పనిచేయలేకపోయింది, అతని జ్ఞానము పనిచేయలేకపోయింది, అతని సత్కార్యాలు నిత్య జీవపు కర్త అయిన యేసుని గుర్తించడంలో అతడు విఫలమైనట్లుగా మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మహాపండితులు, శాస్త్రవేత్తలు, సకల జ్ఞాన కోవిదులు, ఏమండి సర్వశాస్త్ర పారంగతులు కూడా సజీవుడని యేసుని ఎరగకపోవటం బాధాకరం, శోచనీయం. ఈ రోజున మనిషి గుర్తుపట్టలేని అంశం ఏంటి తెలుసండి? ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడిన మాట, మనుషుని హృదయాలోచన కేవలం చెడ్డది. ప్రతి మనుషుని యొక్క హృదయాలోచన కేవలం చెడ్డదండి. ఇది దేవుడు ఆదిలోనే ఆ మాట చెప్పాడు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అతని సంతానమైన ప్రతి మనిషి యొక్క హృదయాలోచన కేవలం చెడ్డది అని దేవుడు చూశాడండి. రోమీలకు రాసిన పత్రిక
3 అధ్యాయం 23 వాక్యంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయిన వారే. రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 10 వాక్యంలో ప్రతి వాని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా దారి తప్పి తిరుగుతున్న పరిస్థితి. ఆ దారి తప్పి తిరుగుతున్న పరిస్థితుల్లో ఈ యవనస్తుడు మాత్రం అనుకుంటున్నాడు, నేను సత్కార్యాలు చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అతని సత్కార్యాలు నిత్య జీవానికి వారసుడిగా చేయలేవని అతను గుర్తించలేకపోయాడు. కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి వారసుడనే విషయాన్ని అతను గుర్తించలేకపోయాడు. తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయం 14 వాక్యంలో 2 అధ్యాయం 14, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అప్పించుకొనెను. ఆయన మొదట మనల్ని సమస్త దుర్నీతి నుండి విమోచించాడు, తన రక్తాన్ని చిందించి. ఆ రక్తాన్ని ఎంతమంది అయితే ఆశ్రయించారో, రక్షణ పొందారో, వారు సత్క్రియలు చేస్తే ఆ సత్క్రియలు వారిని నిత్య జీవానికి తీసుకెళ్తాయి. యేసునందు విశ్వాసం ఉంచకుండా గొర్రెల రక్తం, మేకల రక్తం మనల్ని పవిత్రపరచలేదు. అమూల్యమైన ప్రశస్తమైన యేసు రక్తం మనల్ని పవిత్రపరిచింది. ఈ సంగతిని గుర్తించి ప్రభు అయిన యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని, ఆయన దేవుడిని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ పొందకుండా, కృప ద్వారా రక్షణ పొందకుండా, నేను సత్కార్యాలు చేస్తున్నాను, ధర్మాలు చేస్తున్నాను, నేను స్వర్గానికి వెళ్తాను అనుకోవడం అది ఎవరికైనా సాధ్యం. కానీ నిజంగా పరలోకాన్ని చేరాలనుకునేవాడికి అది అసాధ్యమైన విషయం. నిత్య జీవానికి లేదా పరలోకానికి, స్వర్గానికి వారసుడు కావాలంటే మొదట ఆ వ్యక్తి సమస్త దుర్నీతి నుండి విమోచింపబడాలి. ఒక వ్యక్తిని పాపం నుంచి విమోచించగలిగేది హెబ్రీ 9:22 ప్రకారం పవిత్ర రక్తం. ఆ పవిత్ర రక్తం ఏ ఒక్కరిలో కూడా లేదు. దేవాది దేవుడు దాన్ని గమనించి తానే నరావతారిగా దిగి వచ్చి శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నేను వచ్చాను, నేను మీ కొరకు రక్తం చిందించాను. ఎందరైతే నా రక్తం పరిశుద్ధమైందని, నా ద్వారా నిత్యజీవం దొరుకుతుందని నేను విశ్వసిస్తారో నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని, నా రక్తం మీ మీద ప్రోక్షిస్తాను. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి కొలసి 1:13-14 ప్రకారం సాతాను రాజ్య సంబంధి. యేసు రక్తాన్ని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆశ్రయించాడో, యేసు రక్తాన్ని ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద ప్రభువు కుమ్మరించాడో, వెంటనే సాతాను రాజ్య సంబంధి నుంచి దేవుని రాజ్య సంబంధిగా మారతాడు. ఆ విధంగా మనం సాతాను కౌగిల్లో నుండి దేవుని కౌగిల్లోకి వచ్చాం. ఈ రావటానికి మధ్యవర్తిగా ఉపయోగపడింది ఏంటి తెలుసండి? హేతువుగా ఉపయోగపడింది యేసు రక్తం, ఆ పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించబడకపోతే మనం సాతాను కౌగిల్లోనే ఉండేవాళ్ళం. ఈ యవనస్తుడు సత్కార్యాలు చేస్తున్నాడు కానీ సాతాను కౌగిల్లోనే ఉన్నాడు. సత్కార్యాలు అతని దేవుని కౌగిల్లోకి చేర్చలేకపోయాయి. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన యేసుని కనుక విశ్వసించి ఉంటే, అప్పటికి యేసు రక్తం చిందించకపోయినా పేతురు అతనితో ఉన్నవారు ఏ విధంగా యేసుని విశ్వసించారో, నికోదేము లాంటి వాళ్ళు యేసుని ఎలా విశ్వసించారో, అలాగా యవనస్తుడు కూడా యేసుని విశ్వసించి ఉంటే సాతాను కౌగిల్లో నుంచి దేవుని కౌగిల్లోకి వచ్చేవాడు. ఈ యవనస్తుడు నిత్యజీవం ఇవ్వగలిగిన యేసుని విశ్వసించలేదు కానీ ధర్మశాస్త్రంలోని 5-6 ఆజ్ఞల్ని అనుసరిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నాడు. ఇక నాకేం కొదువు లేదు అనుకుంటున్నాడు. కానీ అతనికి ఉన్నది పెద్ద కొదువు ఉంది. పెద్ద కొదువ ఏంటి తెలుసండి? అతనికి సజీవుడైన దేవునితో సంబంధం లేదు. ఈ రోజున సజీవుడైన యేసుతో సంబంధం లేకుండా మనం ఎంత మంచి కార్యాలు చేసినా, మన ఆస్తులన్నీ అన్ని పేదలకు ఇచ్చినా పరలోక రాజ్యానికి మనం చేరలేము. చాలా మంది కాలేజీలు కట్టించే వాళ్ళు ఉన్నారు, సత్రాలు కట్టించే వాళ్ళు ఉన్నారు, మంచిదే. కానీ దుర్నీతి నుంచి
తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారంగా సమస్త దుర్నీతి నుండి విమోచించగలిగిన యేసు చేత విమోచించబడకుండా ఏ సత్కార్యం చేసినా అది వ్యర్థమైందే, అది పరలోక రాజ్యానికి చేర్చలేదు. ఆ మాట మాత్రం వాస్తవం. పరలోక రాజ్యానికి చేరాలంటే మొదటగా మహిమను కోల్పోయిన మనల్ని తిరిగి మహిమను ఇవ్వగలిగిన యేసుని పాదాలను మనం ఆశ్రయించాలి. యేసు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, సకల జాతులకు దేవుడు. ఆ సంగతిని గుర్తించి నేను పాపిని ప్రభువు అని మొదట యేసు పాదాలను పట్టుకుంటే సాతాను చేతుల నుంచి ఆయన మనల్ని విమోచిస్తాడు. తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు. ఆ తర్వాత యేసు నామంలో మనం చేసే ప్రతి సత్కార్యం కూడా పరలోక రాజ్యంలో మనల్ని చేర్చి గొప్ప బహుమానం ఇస్తుంది. పరలోక రాజ్యంలో మన బహుమానాలు యాడవుతాయి అన్నమాట మనం చేసే సత్కార్యాలు. కాబట్టి సత్కార్యాలు మనల్ని పరలోక రాజ్యానికి చేర్పించవు. ఈ విషయాన్ని స్వయంగా యేసుప్రభు యవనస్తుడికి చెప్తూ, మరొక మాట ఏంటంటే యవనస్తుడి దగ్గర ఉన్న మరొక చెడు గుణం అనట్లేము, యవనస్తుడికి తెలియని విషయం. అతడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. అతడు తన ఆస్తిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు కదా, నాకంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమించిన లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వాక్యాలు మీరు చూసిన, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యంలో మీరు చూసిన, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యంలో మీరు చూసిన, ఏమండి, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అతడు నిత్య జీవానికి వారసుడు కాడు. ఈ రోజున మీరు నేనైనా సరే యేసు ప్రభువు కంటే మరి దేన్ని ఎక్కువగా ప్రేమించినా ఆయన రాజ్యానికి మనం వారసులం కాలేము. వారసులం అవుతాం అనుకుంటే అది అబద్ధం. నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలనైనా ఎక్కువగా ప్రేమించిన వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఈ ధనవంతునికి ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే, ఉన్న నెగిటివ్ సైడ్ ఏంటంటే, అతడు దేవుని కంటే కూడా తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఆస్తి ఉండటం తప్పు కాదు, మనకు సంపద ఉండటం తప్పు కాదు, ఇల్లు ఉండటం తప్పు ఉండొచ్చు. కానీ ఇవే శాశ్వతమైన ఆలోచనతో దేవుడికి దూరం అయిపోతే ప్రమాదం. దేవుడికి దూరం అయిపోతే ప్రమాదం. బంధువుల మీద ప్రేమ ఉండొచ్చు, బంధువుల కోసం దేవునికి దూరం అయితే మాత్రం ప్రమాదం. పిల్లలు మనకి ఎక్కువ కావచ్చు, కానీ పిల్లల కోసం దేవుడికి దూరం అయిపోతే ప్రమాదం. ప్రభు అయిన యేసుక్రీస్తు కన్నా, ఆయన మందిరం కన్నా, ఆయన్ని ఆరాధించడం కన్నా, మన జీవితంలో మనకి ఏది ఎక్కువగా ఉన్నా సరే, యేసు కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించినా మనం నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది యవనస్తుడి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ యవనస్తుడు దేవుడి కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వు, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే వచ్చి నన్ను వెంబడించమంటే, ఆ యవనస్తుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనక, మిగులు ఆస్తి గలవాడు గనక, అతడు దేవుడి కంటే, నిత్య జీవం కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గనక అతడు వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనే ఒక ప్రశ్న ఈ రాత్రి మనం వేసుకుంటే, మా బంధువులు ఇంటికి వెళ్ళానండి, మా బంధువులంతా విగ్రహారాధికులు, అందుకని ఆదివారం ఆరాధనకి వెళ్ళలేకపోయానండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు నీ బంధువుల్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దయచేసి ఒక దైవ సేవకుడికి బతులాడుతున్నాను నేను, అందరికీ చీప్ ఎవరంటే దేవుడు అండి. నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుడు మనకి చాలా చులకన. ఆయన అంటే చాలా చులకన. ఒక ఆమె అంటది, 3 వారాలైంది మందిరానికి ఎందుకు రాలేదంటే, ఆదివారం అయితే తలనొప్పి వస్తుందండి అయ్యగారు, అందుకే రాలేకపోతున్నాను అంటుంది ఆ మనిషి. చాలా సంతోషం. ఒక ఆదివారం ఆ ఊర్లో రేషన్ కార్డులు ఇయటానికి ఎంఆర్ఓ వచ్చాడు. వెళ్ళావా రేషన్ కార్డు కన్నా? నేను వెళ్ళానండి అన్నది. ఆ రోజు తలనొప్పితో పాటు 104 జ్వరం కూడా ఉంది, కానీ వెళ్ళింది.
మరి మిగిలిన 3 ఆదివారాల సంగతి ఏంటి? ఆమె దేవుని మందిరం కంటే కూడా తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించింది. దేవుడి మందిరం కంటే కూడా రేషన్ కార్డుని ఎక్కువ ప్రేమించింది. ఇలాంటి వాళ్ళు నిత్య జీవానికి వారసులు కారండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, మన కొరకు ఆఖరి రక్త బొట్టు కూడా కల్వారి శిలువలో చిందించిన యేసు, శిలువ మానున వేలాడువాడు శాపగ్రస్తుడు. మనం శాపగ్రస్తులమై ఉండగా మన శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన శపించబడ్డాడు. గొప్ప రక్షణ మనకిచ్చాడండి. పాపం ఎరుగని యేసుక్రీస్తు పాపమైపోయాడు. అందుకు ఈ రోజున ప్రభువు చెప్పాడు, ఆయన ఉండగానే చెప్పాడు, నాకంటే మీ ప్రాణాన్ని మీరు ఎక్కువగా ప్రేమించిన, మీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించిన, మీ అన్నదమ్ములనైనా మీ తల్లిదండ్రులైనా ఎక్కువగా ప్రేమించిన నా రాజ్యానికి పాత్రులు కారు. స్పష్టంగా మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ప్రతి చోట ప్రభు చెప్తున్నాడు, అన్ని సువార్తల్లో కూడా. కానీ యవనస్తుడు నిత్య జీవం కంటే కూడా, నిత్య జీవం కావాలని ఆశ ఉంది, కానీ దేవుడి కంటే కూడా తన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, అతన్ని ప్రేమించి, మార్కు సువార్తలో స్పష్టంగా ఉందన్నమాట, ప్రభు అతన్ని ప్రేమించి నీ ఆస్తిని అమ్మి పేదలకి రా నాయన, నన్ను వెంబడించమన్నాడు. ఒకసారి టెస్ట్ చేయడానికి చూశాడు ఆయన్ని. టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో అతను ఫెయిల్ అయిపోయాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక వ్యసన పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నిత్య జీవానికి దూరం అయిపోయాడు. యేసు కంటే మన జీవితంలో ఏది ఎక్కువైనా నిత్య రాజ్యాన్ని కోల్పోతాము. ఈ యవనస్తుడు నిత్య జీవానికి వారసున్నగుటి నేనేం చేయాలని అడగటానికి వచ్చి నిత్య జీవం పొందుతాడేమో అనుకుంటే నిత్య జీవాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయాడండి. కానీ ఇతను మనకంటే యోగ్యుడు ఒక రకంగా. చూడండి ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో. పొరుగు వాడిని అమితంగా ప్రేమిస్తున్నాడు, అబద్ధమేనాడు పలకట్ల, ఉపవాసాలు ఉంటున్నాడు. ఏమంటే వారంలో చాలా రోజులు ఉపవాసం ఉంటున్నాడు. మరికొన్ని సువార్తలు రాసి ఉందన్నమాట. ఒక గొప్ప అధికారి ఉపవసించడం ఏంటి, సత్కార్యాలు చేస్తున్నాడు. ఇతని దగ్గర మనిషిగా వేలు పెట్టి చూపించే లోపమే లేదు. కానీ యవనస్తుడిని తీసుకుంటే పాపం ఒక రకంగా మనం కూడా బాధపడాల్సిందే. నిత్య జీవానికి ఇవ్వగలిగిన యేసుని అతను వెంబడించలేకపోయాడు. కానీ మనం వెంబడిస్తున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా మన జీవితాంతం బతుకుతూ గొప్ప రక్షణ కాపాడుకోగలగాలి. మరి ఆ యవనస్తుడు ఏ విధంగా ప్రభువుని తెలుసుకోలేక, ప్రభువును వెంబడించలేక ఆ ఇటర్నల్ లైఫ్ కోల్పోయాడో, ఈ సమాజంలో అనేక మంది యేసుని కులదేవుడు అనే పేరుతో పరలోకాన్ని, స్వర్గాన్ని పొందలేకపోతున్నారండి. రకరకాల మంచి ద్వారా, పూజల ద్వారా పరలోకం దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ యేసు ఒక్కడే పరలోకాన్ని ఇవ్వగలడు. ఇది సత్యం. ఆ సంగతిని గ్రహించలేక మనోనేత్రాల గుడ్డితనం కలిగి అనేక మంది నశించిపోతున్నారు. రక్షింపబడిన మనం, యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం, మన సత్క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన నడక ద్వారా యేసుని ఎరగిన వారికి యేసును పరిచయం చేసి నిత్య జీవానికి వారిని వారసులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ యవనస్తుడు కోల్పోయాడు. మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నాము కనుక మిగిలిన ఆజ్ఞలన్నీ మనం పాటిస్తూ అనేకులకు మనం జ్యోతుల వలె వెలగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సాక్షులుగా బతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు.